దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 57. ఆనందిలో ఎక్స్పెక్ట్ చేయని యాంగిల్కి అదిరిపడుతున్న అశ్విన్. అసలు ఏం జరిగింది? కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. బంగారం అంటూ అశ్విన్ చెల్లెలతో మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న ఆనంది ఆ మాటలు వింటూ అశ్విన్ మీద అనుమాన పడుతూ ఉంటుంది కదా. ఆ తర్వాత నుండి స్టోరీ కంటిన్యూషన్. ఏమో అన్నయ్య, నీకు పెళ్ళం వచ్చేసరికి ఈ చెల్లెలు అల్లం అయిపోయిందేమోనని నాకు అనుమానం కలుగుతుంది అని అటు నుంచి శిరీష మాటలు వినిపిస్తుంటాయి. ఎంత నాకు పెళ్ళాం వచ్చినా నీ స్థానం నీదే కదా బంగారం, నీకంటే ఎక్కువ నాకు ఎవరూ లేరులే అని అంటాడు. ఆ మాటలకి ఆనంది ఇంకా కోపం తెచ్చుకుంటూ, నిజంగానే లవర్ అయి ఉంటుంది, నాకంటే అదే ఎక్కువంట ఇతగాడికి అని మనసులో తిట్టుకుంటుంది. సరే అన్నయ్య, నువ్వు ఈ టైంలో ఆఫీసులో ఉంటావు కదా, బిజీగా ఉన్నావేమో, ఇక నేను ఉంటాను అని అంటుంది. సరేరా, బాయ్, వీలు చూసుకొని నేను నీకు ఫోన్ చేస్తానులే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పాకెట్లో పెట్టుకుని తన వైపు చూసేసరికి తను కోపంతో ఉక్రోషంగా చూస్తూ ఉంటుంది. ఏంటా చూపు అని అడుగుతాడు యమ. ఆనంది అదే కోపంతో యముడు షర్ట్ కాలర్ పట్టుకొని, నీకు లవర్ ఉండగా నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? పైగా నాకంటే అదే ఎక్కువ అన్నట్టు మాట్లాడతావా? నీ దగ్గర ఈ బుద్ధి కూడా ఉందా అని అడుగుతుంది. ఎప్పుడూ తింగర్దాన్లాగా ఉండే ఆనంది అలా రెచ్చిపోవడం చూసి ఆశ్చర్యపోతూ, ఏ మెంటల్, ఏంటా మాటలు, ముందు నా షర్ట్ కాలర్ వదులు అంటూ కోపంగా షర్ట్ కాలర్ నుంచి చేతులు విడిపించే ప్రయత్నం చేస్తుంటాడు. నేను అస్సలు వదలను, నేను తింగర్దానే కావచ్చు, కానీ ఇలాంటి విషయాలు అసలు యాక్సెప్ట్ చేయను అంటూ అశ్విని కోపంగా వెనక్కి నెడుతుంది. దాంతో అశ్విన్ వెళ్ళి గోడకి కొట్టుకుంటాడు. టంగున తలకి గోడ తగిలి, ఏ రాక్షసి, నన్ను చంపేస్తావా ఏంటి అని తల రుద్దుకుంటూ అడుగుతాడు. నువ్వు లవర్ని మెయింటైన్ చేస్తే నిజంగానే నిన్ను చంపేస్తాను అంటూ ఎక్కడ లేని ధైర్యం అప్పుడు వచ్చేసి దగ్గరికొచ్చి అశ్విన్ గొంతు పట్టుకొని నొక్కుతుంటుంది. తను ఎంత కోపంగా ఉందో అశ్విన్ గొంతు మీద పడే తన చెయ్యి ఒత్తిడితో అశ్విన్కి తెలుస్తూ ఆ నొక్కిడికి మాట కూడా మాట్లాడలేక ఇబ్బంది పడుతుంటాడు. లవర్ని పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకున్నందుకు నువ్వు చావు అంటూ గొంతు పట్టి బలవంతంగా నొక్కుతుంటే అప్పుడే గౌతమి లోపలికొచ్చి ఆ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోతుంది. అశ్విన్ తన చెయ్యి విడిపించుకునే ప్రయత్నం చేస్తున్నా ఆనంది అంతకంత బలవంతంగా అశ్విన్ గొంతు మీద ఒత్తిడి పెడుతుంటుంది. ఆనంది, ఏంటిది అంటూ గౌతమి వచ్చి బలవంతంగా ఆనందిని విడిపిస్తుంది. అశ్విన్ గొంతు నొప్పితో దగ్గుతూ, రాక్షసి, నా ప్రాణాలు పోతాయనుకొని భయపడ్డాను. చావు భయం ఎలా ఉంటుందో చూపించావు కదే, అంత కోపం ఏంటే నీకు అని గొంతు నొప్పితో ఒక్కొక్క మాట కష్టంగా పలుకుతూ తనని కోపంగా తిడుతుంటాడు. కానీ ఆనంది కూడా ఇంకా కోపంగా చూస్తుంటుంది. అసలు ఏమైంది బావా, ఆనంది ఎందుకు నీ గొంతు పట్టుకుంది అని అడుగుతుంది గౌతమి. నేను చెప్తాను, నన్నడుగు గౌతమి, మీ బావకి ఆల్రెడీ లవర్ ఉండి కూడా నన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని అన్యాయం చేశాడు అంటూ గొడవ చేస్తుంది. ఏ తింగర్దానా, తెలుసుకోకుండా వాగితే చంపేస్తాను అని అంటాడు కోపంతో. చూసావా గౌతమి, తప్పు చేస్తూ కూడా మళ్ళీ ఎలా దబాయిస్తున్నాడో అని అంటుంది. నువ్వు పొరపడుతున్నావు ఆనంది, బావకి లవర్ ఉండటమేంటి, అలాంటిదేమీ లేదు అని అంటుంది గౌతమి. లేదు గౌతమి, మీ బావ ముద్దుగా శిరీష, బంగారం అని ఫోన్లో తనతో మాట్లాడుతున్నాడు అని అంటుంది. అయ్యో ఆనంది, శిరీష అంటే మా బావకి చెల్లెలు, అంటే నీకు ఆడపడుచు అని అంటుంది. అది విని ఆనంది షాక్ అవుతూ ఇద్దరిని మార్చి మార్చి చూస్తుంటుంది. వామ్మో, దీనిలో ఉన్న ఈ యాంగిల్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని అనుకుంటాడు అశ్విన్. ఏంటి అమ్మా,
మీ అమ్మ, కొడుకు నన్ను పెట్టే టార్చర్ సరిపోలేదని ఇంక నీకు చెల్లెలు కూడా ఉందా? అని అడుగుతుంది నిరుత్సాహపడుతూ. ఎవరికి ఎవరు టార్చర్ పెడుతున్నారో నాకు కూడా అర్థం కావడం లేదు అని గౌతమి మనసులో అనుకుంటుంది. అశ్విన్ మనసులో కూడా అదే ఫీలింగ్ కానీ బయటపడలేక నొప్పి పట్టిన గొంతుని సర్దుకుంటూ తనని ఉరిమి చూస్తుంటాడు. ఇంతలో అశ్విన్ ఫోన్‌కి కాలొస్తుంటుంది. లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. అటు నుంచి మాటలు విని ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆనంది చేసిన ఫైటింగ్‌కి నలిగిపోయిన సూటిని సరిచేసుకుంటూ క్లయింట్స్ వస్తున్నారట గౌతమి. నేను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాను అని వెళ్ళబోతూ తన వైపు కాస్త భయంగా చూస్తూ ఈ తింగర్ది ప్రజెంటేషన్ ఎలా ఇస్తుందో ఏమో! ఇది ప్రజెంటేషన్ ఇచ్చే వరకు నేను టెన్షన్‌తో ఇంకొకసారి చావాలి అని అనుకుంటూ వెళ్ళిపోతాడు. ఆనందికి ఆడపడుచు గురించి తెలిసేసరికి తను ఆ ఆలోచనలో ఉండిపోతే గౌతమి తనని చూస్తూ అవును ఆనంది. మా బావకి లవరుంటే నీకెందుకంత కోపం వచ్చింది? మా బావ గొంతు పిసికే వరకు ఎందుకు వెళ్ళావు? అని కావాలని అడుగుతుంది. అప్పటి వరకు ఆ ఆలోచన రాని ఆనందికి గౌతమి మాటలతో ఆలోచించుకుంటూ నిజమే. యమకి లవరుంటే నాకెందుకు? లేకపోతే నాకెందుకు? యమ అంటేనే భయపడే నేను, ఆ యమ గొంతు పట్టుకున్నానేంటి? అని అంటుంది అమాయకంగా చూస్తూ. తన మాటలకి గౌతమి నవ్వుతూ, తనకు దగ్గరగా వచ్చి, తన గుండెల మీద వేలాడుతున్న మంగళసూత్రాలను చేతులకు తీసుకొని, నీ యమ మీద నీకు కోపం రావటానికి, నీ యమ నీ మెడలో కట్టిన మంగళసూత్రాలే కారణం. అని చెప్పి గౌతమి నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఆనంది ఆ మంగళసూత్రాలు చేతిలోకి తీసుకొని చూసుకుంటూ, ఈ మంగళసూత్రాలకి ఇంత పవరుంటుందా? అని అనుకుంటుంది. ఇక్కడ దమయంతి గారు సోఫాలో కూర్చొని ఆ శిరీష అనే పేరు గురించి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా, అమర్ ఆఫీస్‌కి రెడీ అయి బయటికి వచ్చి తల్లిని చూసి, ఏంటమ్మా! ఉదయం నుంచి చూస్తున్నాను. ఏదో ఆలోచనలో ఉండిపోయావేంటి? అని అడుగుతూ తన పక్కకి వచ్చి కూర్చుంటాడు. నిజమేరా! ఆలోచనలతో నా మైండ్ పనిచేయడం లేదు. నాకిది చెప్పు. నందిత తల్లిగారి కుటుంబంలో శిరీష అనే పేరు గల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అని అడుగుతుంది. శిరీషానా? అని ఆలోచించి, ఆ పేరు వాళ్ళు ఎవరూ లేరమ్మా. వాళ్ళ తల్లిదండ్రులకి నందిత ఒక్కతే కూతురు కదా! ఇప్పుడు ఆ పేరు గురించి ఎందుకు అడుగుతున్నావు? అని అడుగుతాడు. అశ్విని ఈ దేశానికి వచ్చిన తర్వాత మొదటిసారి అశ్విన్ని గుడిలో చూసి గుర్తుపట్టలేకపోయానని నీకు చెప్పాను కదరా! అని అంటుంది దమయంతి గారు. అవును. అయితే? అని అంటాడు అమర్. ఆ రోజు అశ్విన్ గుడిలో శిరీష అనే పేరు మీద అర్చన చేయించాడు. అసలు ఈ శిరీష ఎవరై ఉంటారు? అని అడుగుతుంది. శిరీషానా? అని అమర్ ఆలోచిస్తూ ఎన్ఏఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే నందిత, అశ్విన్, శిరీషానా? అసలు ఈ శిరీష ఎవరై ఉంటారు? అని అమర్ కూడా ఆలోచనలో ఉండిపోతాడు. ఏంట్రా నువ్వు కూడా అలా ఆలోచనలోకి వెళ్ళావు? నేను ఊరికే కూర్చోకుండా నిన్ను కూడా డిస్టర్బ్ చేశానా? అని అంటుంది దమయంతి. అదేమీ లేదమ్మా. నాకు టైం అవుతుంది. ఆఫీస్‌కెళ్ళొస్తాను అని లేచి, శిరీష అనే పేరు ఎవరిదై ఉంటుంది? శిరీష అనే పేరు కంపెనీకి ఎందుకు పెట్టింది? అనే ఆలోచనలతోనే బయటకొచ్చి కారు తీసి వెళ్తుంటాడు. కానీ ఆ ఆలోచన అమ్మని స్థిమితంగా ఉండనివ్వడం లేదు. సగం దూరం వెళ్ళి ఆలోచనలతో డ్రైవ్ చేయలేక కారు పక్కకాపి దిగి, అశ్విన్ ఆ పేరుతో పూజ ఎందుకు చేయించాడు? నందిత ఆ కంపెనీకి శిరీష అనే పేరు ఎందుకు కలిపిపెట్టింది? అని ఆలోచిస్తూ ఆనంది వాళ్ళ దగ్గరే ఉంటుంది కాబట్టి శిరీష ఎవరో తనకేమైనా తెలిసి ఉంటుందా? అని అనుకుంటూ అమర్ ఆనందికి ఫోన్ చేస్తాడు. ఇంకా రమ్మీనే ఆడుకుంటున్న ఆనంది అమర్ కాల్ చూడగానే సంతోషపడుతూ లిఫ్ట్ చేసి హలో మావయ్య అని అంటుంది. ఎలా ఉన్నావు తల్లి? అని అడుగుతాడు. బాగున్నాను మావయ్య. నువ్వు బామ్మ అందరూ బాగున్నారు కదా? అని అడుగుతుంది.
మేం బాగున్నావమ్మా. నువ్వు ఇంట్లోనే ఉన్నావా? అని అడుగుతాడు. లేదు మావయ్య. ఆ యమ నన్ను ఆఫీస్‌కి తీసుకొచ్చాడు. ఆఫీసులో ఉన్నాను అని అంటుంది. అవునా? నీ దగ్గర ఎవరైనా ఉన్నారా? అని అడుగుతాడు. ఎవరు లేరు మావయ్య. నేను ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్తుంది. మీ అత్తగారింట్లో శిరీష అనే పేరు విన్నాను. శిరీష అంటే ఎవరమ్మా? తన గురించి నీకేమైనా తెలుసా? అని అడుగుతాడు. ఓహ్! తెలుసు మావయ్య. శిరీష ఆ యమకి చెల్లెలు. అంటే నాకు ఆడపడుచంట అని చెప్తుంది. ఆ మాటలు వినగానే అమర్ చలనం లేకుండా అయిపోతాడు. నాకు శిరీష అనే ఒక ఆడపడుచు ఉందని ఇప్పుడే తెలిసింది మావయ్య అని అంటుంది. అమర్ ఆలోచించుకొని ఆడపడుచని మాట్లాడుతుందేంటి? తనేదో పొరపాటు పడుతున్నట్టుంది అని అనుకొని, లేదమ్మా! నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నందితకి అశ్విన్ ఒక్కడే కొడుకు అని అంటాడు. లేదు మావయ్య. నేననేది నిజమే. ఇన్ని రోజులు నేను ఆ బొమ్మకి ఈ అమ్మ ఒక్కడే కొడుకు అనుకున్నాను. కానీ నాకు అత్త పోరు, మొగుడు పోరు కాకుండా ఆడపడుచు పోరు కూడా ఉందని కొత్తగా ఇప్పుడే తెలిసింది. ఇంతకు ముందే యమ తన చెల్లెలతో ప్రాణంగా మాట్లాడడం చూశాను. సో, ఆ బొమ్మకి కొడుకు ఒక్కడే కాదు, కూతురు కూడా ఉంది అని నమ్మకంగా క్లియర్‌గా చెప్తుంది. అమర్ నిర్ఘాంతపోతూ, ఆనంది చెప్పేది నిజమేనా? నాకు కూతురుందా? అనే ఆలోచనకే సంతోషపడుతూ, నిజమే. శిరీష నా కూతురే కావచ్చు. లేదంటే శిరీష పేరు కలిసి వచ్చేలా కంపెనీకి ఎందుకు పెడుతుంది? అశ్విన్ శిరీష పేరు మీద అర్చన ఎందుకు చేస్తాడు? అనే ఆలోచనలో ఉండగా, హలో మావయ్య! లైన్‌లో ఉన్నావా? అంటూ ఆనంది మాటలు వినిపిస్తుంటాయి. హా! ఆనంది, నువ్వు చెప్తున్నది నిజమే కదమ్మా! అశ్విన్ నిజంగానే వాళ్ళ చెల్లెలతో మాట్లాడాడా? అని అడుగుతాడు అమరు. నిజమే మావయ్య. శిరీష అంటే యమకి చెల్లెలు అని యమ ముందే గౌతమి శిరీష గురించి చెప్పింది అని అంటుంది. అది విని ఇంకా సంతోషపడుతూ, నాకు కొడుకుతో పాటు కూతురు కూడా ఉందా? అని సంతోషంగా అనుకొని, సరేనమ్మా! నువ్వు జాగ్రత్త. ఉంటాను అని అంటాడు. సరే మావయ్య. బాయ్ అని చెప్పి ఆనంది ఫోన్ పెట్టేసి మళ్ళీ రమ్మీ ఆడటంలో మునిగిపోతుంది. అమర్ కూడా ఫోన్ పెట్టేసి కూతురు ఉంది అనే వార్తతో అక్కడే మోకాలి మీద వాలిపోయి, నాకిప్పటి వరకు కొడుకే అనుకున్నాను. కానీ కూతురు కూడా ఉందని అస్సలు అనుకోలేదు. కానీ నాకు తెలియకుండా నందిత ఎలా కూతురికి జన్మనిచ్చింది అని ఆలోచిస్తూ తనని ఇంటి నుంచి బయటికి పంపించిన రోజు గుర్తు చేసుకొని, ఆ రోజు నందిత వాళ్ళని పంపించిన తర్వాత మళ్ళీ ఇన్నేళ్లకు తనని కంపెనీ చైర్పర్సన్‌గా చూడటమే. సో, నందిత నా ఇంటి నుంచి వెళ్ళేటప్పటికే తను ప్రెగ్నెంట్ అయ్యుంటుంది. ఆ విషయం నేను గ్రహించలేకపోయాను. అంటే నేనొక కొడుక్కే కాదు, కూతురికి కూడా తండ్రినన్నమాట. కూతురు కావాలని నా కోరిక నెరవేరిందన్నమాట. నందిత, అశ్విన్ ఈ ఇద్దరి ఊహల్లోనే బతుకుతూ వచ్చాను కానీ, నాకొక కూతురు ఉందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేకపోయాను. థాంక్ గాడ్! నాకొక కూతురుంది. ఈ విషయం నా మనసుకి ఎంత సంతోషం కలిగిస్తుందో మాటలో చెప్పలేకపోతున్నాను అని ఆ సంతోషంలోనే కన్నీళ్లు పెట్టుకుంటూ, అసలు నా కూతురు ఎలా ఉండి ఉంటుంది? నా బంగారు తల్లి శిరీష ఎవరి పోలికలతో పుట్టి ఉంటుంది? వాళ్ళ అమ్మలాగా ఉండి ఉంటుందా? లేక నాలాగా ఉండి ఉంటుందా? అని సంతోషంతోని కన్నీళ్లు పెట్టుకుంటూ, అంతలోనే నందిత మీద కోపం తెచ్చుకుంటూ, రాక్షసి! ఈ నేల నుంచి నేనొక కూతురికి తండ్రిననే విషయాన్ని దాచిపెట్టింది. కనీసం తనిక్కడికి వచ్చినప్పుడైనా నీకు కొడుకే కాదు కూతురు కూడా ఉంది అమర్ అని ఒక్క మాటైనా చెప్పి ఉంటే దాని సొమ్ము ఏం పోయింది? అసలు కూతురు ఉందనే సంతోషాన్ని నాతో ఇన్నాళ్ళు పంచుకోనందుకు తన సంగతి చెప్తాను అని కన్నీళ్లు తుడుచుకొని పైకి లేచి ఫాస్ట్‌గా కార్ దగ్గరికొచ్చి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్తుంటాడు. ఆఫీస్‌కొచ్చిన ఓ నలుగురు క్లయింట్స్‌తో అశ్విన్ క్యాబిన్‌లో మాట్లాడుతూ ఉంటాడు.
ఇలా కొద్దిసేపు వాళ్ళ మీటింగ్ పూర్తయిన తర్వాత, "ఓకే అశ్విన్, ఇక మేము ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చూస్తాము" అని అంటారు క్లయింట్స్. "ఓకే సార్" అని చెప్పి భాస్కర్‌కి ఫోన్ చేసి, "ఒకసారి నా క్యాబిన్‌లోకి రా భాస్కర్" అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మరి కొద్దిసేపటికి భాస్కర్ వచ్చి వాళ్ళకి ఎదురుగా ఉంటాడు. "స్టాఫ్ మెంబర్స్ కాన్ఫరెన్స్ హాల్‌కి వచ్చారా భాస్కర్?" అని అడుగుతాడు అశ్విన్. "వచ్చారు సార్. ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ స్టార్ట్ చేయటమే ఇక ఆలస్యం" అని అంటాడు. "ఓకే. సార్ వాళ్ళని కాన్ఫరెన్స్ హాల్‌కి తీసుకువెళ్ళు" అని చెప్పి, "మీరు మా మేనేజర్‌తో వెళ్ళండి సార్. నేను మా మిసెస్‌ని తీసుకొని వస్తాను" అని అంటాడు అశ్విన్. "ఓకే అశ్విన్" అని చెప్పి ఆ నలుగురు భాస్కర్‌తో వెళ్తుంటారు. ఈ ప్రాజెక్ట్ వస్తే కంపెనీకి కొన్ని కోట్ల ఆదాయం కలుగుతుంది. అంతా ఆ తింగర్ చేతిలో ఉంది. అసలిది ప్రజెంటేషన్ ప్రిపేర్ అయ్యిందో లేదో కూడా తెలియడం లేదు. తను ప్రజెంటేషన్ ఇచ్చేదాకా నాకు చుక్కలు కనిపిస్తాయి అని అనుకొని లేచి బయటికి వెళ్ళి ఆనంది కూర్చున్న క్యాబిన్‌లోకి వెళ్ళేసరికి ఆనంది ల్యాప్‌టాప్ స్క్రీన్ చూస్తూ చప్పట్లు కొడుతూ సంతోషపడుతుంటుంది. తనని చూసి ఆశ్చర్యపోతూ "ఏమైంది తింగరదానికి" అని అనుకుంటాడు. యాహూ! రమ్మీలో నేనే గెలిచాను అని అనుకుంటూ చప్పట్లు కొడుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆనంది చేతిలో ఈ ప్రాజెక్ట్ ఏం కాబోతుంది? ఆనంది కారణంగా క్లయింట్స్ నుండి అశ్విన్‌కి అవమానాలు ఎదురవుతాయా? కూతురు గురించి తెలుసుకున్న అమర్‌కి, నందితకి మధ్య ఎలాంటి సన్నివేశాలు రానున్నాయి? అశ్విన్‌కి చెల్లెలు ఉందని చైతన్యకి తెలిస్తే అతని రెస్పాన్స్ ఏంటి? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీసనింగ్.